హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. టీజీ ఎప్సెట్ 2026 ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ఎంతమంది దీనికి అప్లై చేసుకున్నారు, ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఎంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యింది, సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. సో ఫస్ట్ టీజీ ఎప్సెట్ సెకండ్ ఫేజ్ సంబంధించిన ఓవర్వ్యూ అయితే చేస్తామండి. 22 జూలై దీనికి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది వచ్చేసిందండి. సో సీట్ అలాట్మెంట్ వచ్చేసింది కాబట్టి సో ఒకసారి ఫేజ్ 2కి సంబంధించిన ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మనకి ఫేజ్ 2లో చాలా మంది స్టూడెంట్స్ అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారండి. సో ఎంతమంది వెబ్ ఆప్షన్స్ మనకి పెట్టుకున్నారంటే ఫేజ్ 2లో టోటల్ 23,34,384 మనకు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారండి. సో యాక్చువల్లీ ఇది చాలా ఫ్యూజ్ నంబర్. సో మనకి సండే ఈవినింగ్ వరకు అయితే దాదాపు ఎంతమంది 36,032 మంది అయితే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకున్నారు. టీజీ ఎప్సెట్ ఫేజ్ 2కి సంబంధించిన యావరేజ్ స్ట్రాటజీ వర్సెస్ ఎక్స్ట్రీమ్ క్యాప్షన్ ఒకసారి చూద్దామండి. సో మనకి ఒక స్టూడెంట్ యావరేజ్ గా 64 ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారండి. 64 ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలా. సో అంతవరకు మనకు ఉంటుంది అనమాట. ఈ ఇయర్ మనకి ఏం చేశాడంటే ఫేజ్ 2లో రికార్డు స్థాయిలో ఒక విద్యార్థి అయితే దాదాపు మనకి 957 ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాడు. సో ఇన్ని ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి. సో ఎవరైతే పెట్టుకున్నారో సో ఆ స్టూడెంట్కి. సో ఎందుకు అంటున్నానంటే సో మనం ఆప్షన్స్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఆప్షన్స్ కనుక సరిగ్గా పెట్టుకోలేకపోతే మనము సీట్ కోల్పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్స్ అనేది మనం చూసుకొని కరెక్ట్గా మనకున్న స్ట్రాటజీ ప్రకారం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఫేజ్ 2లో కొత్తగా 2,731 మంది అయితే ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లించారండి. సో ఇందులో మనకి దాదాపు 2,675 మంది స్టూడెంట్స్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే హాజరయ్యారు. మనకి ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది సండే మిడ్-నైట్ 12 వరకు అయితే పెట్టుకున్నారండి. వెబ్ ఆప్షన్స్ అయితే మనకి ఏంటంటే ఒక స్ట్రాటజీ ఉండాలండి. స్ట్రాటజీ ఏంటంటే మనకు ఎంత ర్యాంక్ వచ్చింది, సో ఆ ర్యాంక్ ప్రకారం మనకు రిజర్వేషన్ ఉందా లేదా. సో రిజర్వేషన్ ఉంటే సో ఆ రిజర్వేషన్ ని మనం అనలైజ్ చేసుకొని సో ప్రిఫరెన్స్ ఆర్డర్, సో అప్పుడు మనం ఆర్డర్ వైజ్ గా మనకి ఆ కాలేజ్ సంబంధించిన ఆ బ్రాంచ్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకుంటే అప్పుడు మీరు అనుకున్న కాలేజ్లో మీకు అనుకున్న సీట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు. సో పెట్టుకున్న తర్వాత మీరు అనుకున్న కాలేజ్లో మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ అయితే రాలేదు. సో రాకపోతే ప్లాన్ బి అనేది మీ దగ్గర ఉండాలి. సో ప్లాన్ బి ఉంటేనే సో అప్పుడు మీరు నెక్స్ట్ ఏంటి అనేది అనలైజ్ చేసుకోగలుగుతారు అనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ సీట్ మాత్రమే కదండి, మీ భవిష్యత్తు అంటే మీ నెక్స్ట్ మీ కెరియర్ ని సో ఇది డిసైడ్ చేస్తుంది అన్నట్టు. అనుకున్న కాలేజ్లో మీకు అనుకున్న సీట్ రాకపోయినా కానీ సో మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో అయితే ఉంటారండి. సో ఈ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి మీరు క్లారిటీ అండ్ కాన్ఫిడెంట్ రావడానికి సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, మీకు సరైన గైడెన్స్ అనేది వాళ్ళు ఇస్తారండి. సో ఇదండి ఓవరాల్ గా టీజీ ఎప్సెట్ ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.